వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. జలసవ్వడి చేస్తున్న ఇందూరు నయాగర జలపాతం. తుషాల్ గార్డెన్ లో ఎంఆర్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ సమావేశం. దర్పల్లి మండల కేంద్రంలోని లిటిల్ హార్ట్స్ హై స్కూల్లో నషాముక్త్ భారత్ అభియాన్ మిషన్ స్పందన. శిథిల భవనంలో ధన్వాడ ఎస్సీ హాస్టల్. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్న విద్యార్థులు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్పపల్లిలోని ఇందూరు నయగర జలపాతంగా పేరు పొందిన శీలం జానకీబాయి చెరువు అలుగుపోస్తుంది. ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సిర్నపల్లిలో దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న జానకీబాయి చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు పొంగి పొర్లుతుంది. జలపాతాన్ని తలపించేలా 40 అడుగుల ఎత్తు నుంచి నీరు పడుతుండటంతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. చెరువు ఆలుగుపోయడం తెలుసుకున్న ప్రకృతిని ఆస్వాదించడానికి పర్యాటకులు వస్తున్నారు. రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలికంగా అయినా రోడ్డును మరమ్మతులు చేసి పర్యాటక క్షేత్రంగా సిర్నపల్లి వాటర్ ఫాల్స్ చేయాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. శిథిల భవనంలో ధన్వాడ ఎస్సీ హాస్టల్. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్న విద్యార్థులు. ధన్వాడ ఎస్సీ బాలుర హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. భవనం స్థిరావస్థకు చేరుకుని పై పెచ్చులు ఊడిపోతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఉంది. హాస్టల్ ని ఇక్కడ నుంచి తక్షణమే మార్చాలని గత 2 నెలల క్రితం కలెక్టర్ సిహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. నూతన భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యే పాటికా రెడ్డి నిధులను మంజూరు చేయించారు. అయినప్పటికీ ప్రస్తుతం నిధులు మంజూరైన పనులు పూర్తి కావడానికి దాదాపుగా 2 నెలలకు పైగా పట్టవచ్చు. కానీ ఇప్పటి వరకు విద్యార్థులు ఈ శిథిలావస్థ భవనంలో ఉంటే ప్రమాదం వస్తుందని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. కలెక్టర్ ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోకుండా ఈ శిథిలావస్థ భవనంలోనే ఉంచారు. దీనికి తోడు వర్షాకాలం కావడం వల్ల పైకప్పు పెచ్చులు ఊడిపడి విద్యార్థులపై పడుతున్నాయి. దీనికి తోడు హాస్టల్ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా తయారు కావడం విష పురుగులకు నిలయంగా మారుతున్నాయి. అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు. తక్షణమే ఇక్కడి నుంచి హాస్టల్ ను వేరే భవనంలోకి మార్చాలని విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఉసిపోయింది చూడు. ఇట్లా డోర్ కట్టించుకుంటా. నందిపేట మండల కేంద్రంలోని తుషాల్ గార్డెన్ లో ఎంఆర్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. నందిపేట డొంకేశ్వర్ ఉమ్మడి మండలాల ఇన్ఛార్జి పైడాకుల ప్రశాంత్ మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి మైలారం బాలు మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్య సాధన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంఆర్పీఎస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం మైలారం బాలు మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ఎంఆర్పీఎస్ పోరాట ఫలితమేనని అన్నారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ మండలాల ఇన్ఛార్జీలు, యువత పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఎంఎస్పి నూతన నిర్మాణంలో భాగంగా ఈరోజు నందిపేట మండల కేంద్రంలో మరి ఎంఆర్పీఎస్ సమావేశం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవంగా ఎంఆర్పీఎస్ శ్రేణులు మరి ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తాం. మరి ఎంఆర్పీఎస్ ఏదైతే ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం ఎందుకంటే గతంలో గుండె జబ్బుల పిల్లల ఆపరేషన్ల కోసం ఎంఆర్పీఎస్ చేసిన మిలిటెంట్ పోరాటంలో అప్పటి ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి మెడలు వంచి ఇలా వేలాది మందికి గుండె జబ్బు పిల్లలకు ఆపరేషన్ చేయించిన ఘనత ఎంఆర్పీఎస్ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారిది. ఈరోజు గతంలో అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిండు శాసనసభలో ఇలా గుండె జబ్బుల పిల్లల బాధపడుతున్నటువంటి వాళ్ళందరితో మందకృష్ణ మాదిగ పోరాటం చేయడం వల్ల నేను ఈరోజు ఆ పథకం ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది అంటే అది మందకృష్ణ మాదిగ ఘనత అని చెప్పేసి నిండు శాసనసభలో చెప్పడం ఇలా మాదిగలు దీని పట్ల హర్షం వ్యక్తం చేయాలి. ఇలా మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు మాదిగ కులంకే కానీ ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం ఈ తెలంగాణలో ఉన్న అన్ని కులాలకు ప్రతి ఇంటిలో మరి ఇలా ఆరోగ్యశ్రీ పథకం అందింది అంటే అది ఎంఆర్పీఎస్ ఫలమే అని చెప్పేసి సమాజం గ్రహించాలా, ఎంఆర్పీఎస్కు సమాజం అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. జై ఎంఆర్పీఎస్, జై ఎంఆర్పీఎస్, జై ఎంఆర్పీఎస్. మందకృష్ణ గారి నాయకత్వం, మందకృష్ణ గారి నాయకత్వం, పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం. జై ఎంఆర్పీఎస్, జై మాదిగ. వైద్యం కోసం ఆక్సికేర్ ఆసుపత్రిని ఆశ్రయించిన బొల్ల రవి వ్యక్తి చికిత్స అనంతరం మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతుంది. ఆక్సికేర్ వైద్యుల నిర్లక్ష్యం, చికిత్సలో జరిగిన లోపాలే మృతికి కారణమని మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు, బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఆరోపణల ప్రకారం రోగిని మొదట ఆక్సికేర్ లో చేర్పించి చికిత్స అందించారు. అయితే చికిత్సలో పరిస్థితి విషమిస్తున్న విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం ముందుగానే గుర్తించినప్పటికీ ఆ విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు
పూర్తిగా వెల్లడించకుండా తమను తప్పుదారి పట్టించారని వారు ఆరోపిస్తున్నారు. మా రోగి పరిస్థితి విషమిస్తున్న విషయం ముందే తెలిపినా మాకెందుకు చెప్పలేదు? నిజమైన పరిస్థితిని ఎందుకు దాచారు? మరో ఆసుపత్రికి తరలించిన తర్వాత మొత్తం బాధ్యత నుంచి తప్పించుకోవాలని ఎందుకు ప్రయత్నించారు అంటూ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఒక ప్రాణం కోల్పోయిన తర్వాత బాధ్యతను ఒకరి నుంచి మరొకరికి నెట్టడం కాకుండా అసలు ఘటనకు కారణమైన అంశాలను నిష్పక్షపాతంగా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. నల్గొండ జిల్లా చండూరు మండలంలోని బోడంగిపర్తి గ్రామంలోని ఆమ్లెట్ గ్రామం కుమాన్ దానిగూడెం గ్రామానికి చెందిన మహిళా రైతు మలే లీలావతికి చెందిన భూమి సర్వే నెంబర్ 35లో గత 40 ఏండ్లుగా భూమిని సాగు చేసుకుంటూ కబ్జాలో ఉంటే ఇదే గ్రామానికి చెందిన పక్క భూమి అతను మహమ్మద్ సుజావుద్దీన్ ఇతని ఇద్దరు కొడుకులు కలిసి రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో మా వ్యవసాయ భూమిలోకి ట్రాక్టర్తో సుమారు 10 మంది రౌడీలను తీసుకొచ్చి పొలం నాటును పత్తి చేనును చాలా వరకు నాశనం చేశారని, అడ్డు వచ్చిన మా తండ్రిని కొట్టారని భయంతో నా పెద్ద కుమారుడు అనిల్ కు ఫోన్ చేయడంతో నా కుమారుడు అనిల్ వెంటనే 100కి కాల్ చేసి ఫోన్ చేశాడు. ఏముంది ఏమన్నా తలగవాడు నాది కన్న కష్టం చేసి వచ్చాడు మందులు పోసి కూలీలో పెట్టుకుంటే ఆ తొక్కిచ్చిన నాశనం అయిపో ఆ ట్రాక్టర్ తిరగవాడు పోతాడో ఉంటాడో 4 రోజులకు. ఆ ట్రాక్టర్ తిరగవాడి పోతాడు, ఆడేం ముందల వాడాడు, ఆడు నాశనం అయ్యే పోతాడు, ఆడు ముందల పడతాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం తాళ్లపాలెంలో బైబిల్ మిషన్ స్వస్థత శాఖ ఆధ్వర్యంలో తైలాభిషేక పండగ అద్భుతంగా జరిగింది. దైవజనులు సురేష్ కుమార్ గ్రీటింగ్స్ తెలిపారు. తదుపరి బిషప్ రెవరెండ్ క్రిస్టియన్ పాల్ వర్ధమానం అందించగా అనంతరం క్యాండిల్ సర్వీస్ జరిపించారు. ముఖ్య వాక్య సందేశం స్థానిక దైవజనులు రెవరెండ్ ఎన్ శాంతి రాజు ముఖ్య వాక్యోపదేశం అందించారు. అనంతరం వచ్చిన జన సమూహాలకు క్రమంలో తైలాభిషేకం చేశారు. అనేక మంది విశ్వాసులు సాక్ష్యములు దేవుడు చేసిన మేలులను తెలియజేశారు. అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఆసక్తితో విశ్వాసంతో తైలాభిషేకం పండుగల్లో పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందుకున్నారు. వచ్చిన వారందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేశారు. Second Saturday.